నా ఛానల్కు మీకు స్వాగతం. ముందుగా మీ అందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. ఆ తల్లి కృప మీకు కలిగి అందరూ బాగుండాలని మీలో ఒకడిగా మన కోసం ఆ తల్లిని కోరుకుంటున్నా. సరే, ఇక పదండి. మరి అసలు విషయానికి వెళ్దాము. బోనాలు హిందూ పండుగల్లో ప్రధానమైనది. ఇక్కడ మహాకాళి దేవిని పూజిస్తారు. ఇది భారతదేశంలోని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకుంటారు. మహిళలు ఈ బోనమును తమ తలపై మోసుకెళ్లి గ్రామదేవతలకు బోనం, ఇంకా గాజులు మరియు చీరలతో సహా సమర్పణ చేస్తారు. గ్రామ దేవతలు అనగా మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, ఆంకాలమ్మ, మారేమ్మ, నూకాలమ్మ ఇంకా చాలా రూపాల్లో అమ్మను ఆరాధించడం జరుగుతుంది. ఇక పదండి, ఈ పండుగ చరిత్రని తెలుసుకుందాం. 1813లో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి అనే మహమ్మారి చెలరేగి కొన్ని వేల మంది ప్రాణాలు బలిగొన్నది. అదే సమయంలో హైదరాబాద్ నుండి ఒక సైనిక బెటాలియన్ను ఉజ్జయినికు నియమించారు మరియు హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి గురించి తెలిసి ఆందోళన చెందారు. అప్పటికీ ఈ వ్యాధి ఏమిటో అంతు పట్టక చేసేది ఏమీ లేక, ఇక మనకు దేవుడే దిక్కు, ఇంకెవ్వరు మనల్ని కాపాడలేరు అని సైనిక బెటాలియన్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంకు చేరుకున్నారు. మహంకాళి ఆలయంలో అమ్మతో, అమ్మా, ఈ ప్లేగు మహమ్మారి నుండి కాపాడు తల్లి. నీకు సికింద్రాబాద్లో గుడి కట్టి నిన్ను ఘనంగా కోలుచుకుంటాం. ఇలా కోరుకోగా రోజు రోజుకు వ్యాధి తగ్గుతూ రావడం గమనించిన మిలిటరీ బెటాలియన్ తిరిగి సికింద్రాబాద్ కి వచ్చి ముందుగా విగ్రహం ఏర్పాటు చేసి బోనాలు ఆ దేవికి సమర్పించారు. దీని ద్వారా పూర్తిగా వ్యాధి వ్యాప్తిని ఆ తల్లి నిలిపివేసినట్టు ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఇలా ఈ విధంగా తెలంగాణలో బోనాల సంప్రదాయం మొదలైంది. చూసారుగా, ఇక ముందు రాబోవు వీడియోస్లో మరింతగా తెలుసుకుందాము. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చెయ్యండి. ఈ చిన్న వీడియో చేయడానికి నాకు 5 గంటల సమయం పడుతుంది, కానీ మీకు లైక్ చేయడానికి అర సెకండ్ కూడా పట్టదు.